నాయనా, అయ్యా, అమ్మ, ఒక చిన్న మనవి మగవాళ్ళకి. మన అమ్మా నాన్నలు మనకు చిన్నప్పుడు ఎంత సేవ చేశారో అలానే మన భార్య కూడా అలానే సేవ చేస్తుంది. కాబట్టి అమ్మా నాన్నలకి నువ్వు పెద్ద అయిన తర్వాత అలానే సేవ చేయి నాయన. అలానే మన భార్యకి కూడా సేవ చేయి. అది నాయన. అట్లాగే అమ్మ, ఆడపిల్లలకు కూడా మీ అమ్మా నాన్నకి మీరు సేవ చేసుకోండి, వద్దంటలేదు. అలానే మీ అత్తగారి మామగారికి కూడా బాగోలేకపోతే మంచిగా సేవ చేయండి ప్రేమతోటి. ఇద్దరిని అంతా సమానమే, మనం అందరం కలిసి ఉన్నాం. మన పిల్లలతోటి ఆరోగ్య ఐశ్వర్యతో చల్లగా ఉన్నాం. ఆస్తి ఇవాళ ఉంటుంది, ఇది పోతుంది. ఆస్తి కాదు గొప్ప, ప్రేమ గొప్ప. ఇది తెలుసుకోండి ప్రతి మనిషి. ఆస్తి కంటే ప్రేమ గొప్పది నాయన. ప్రేమ లేనప్పుడు ఆస్తి అంత ఉండా కానీ మీ అందరికీ తెలుసు వాస్తవం నాయన. ఆస్తి సంతోషాన్ని తీసుకురామను. కొన్ని కోట్లుండా, బంగ్లాలు, మిద్దెల మేళ్ళలో ఉన్న ప్రశాంతత ఉండదు. ఆస్తి ఉండా కానీ ప్రశాంతతని ఏర్పరచుకోవాలి. ఎంత ఆస్తి వచ్చినా సరే, కోట్లు వచ్చినా కానీ ప్రశాంతత, మంచి మనసుతో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేరనుకుంటారు కొంతమంది, గ్యారంటీగా ఉన్నారు. ఆస్తి పక్కగా నెట్టేయండి ఎప్పటికప్పుడు. ఆస్తిని గురించి ఆలోచించవచ్చు. ఆస్తిని సంపాదించుకోండి, ఎంతైనా సంపాదించుకోండి, కాదంటలేదు. కొన్ని కోట్లు సంపాదించండి. ప్రశాంతమైన మనసు ఏర్పరచుకోండి. ధనికుల్లో, పేదవాళ్ళు, అశాంతతతో ఉన్న వాళ్ళు ఉన్నారు, అసమర్థులు ఉండొచ్చు. కానీ ఆస్తి కంటే ఆప్యాయత గొప్పదని తెలుసుకోండి. అందరూ సుఖంగా ఉండే ధనికులు, పేదకులు ప్రేమ ఆప్యాయతలతో చక్కగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదే నా మనవి.